అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ వచ్చేసి తండ్రి పెన్షన్. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. కథ పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉదయం నుండి పనిచేసి అలసిపోయిన శ్యామల టీవీ ముందు కూర్చుంది. తనకెంతో ఇష్టమైన సీరియల్ పెట్టుకొని చూస్తుంది. ప్రతిరోజు పనిచేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త సమయం విశ్రాంతి తీసుకొని అలా టీవీ చూడటం ఆవిడకు అలవాటు. భర్త రాము గారు అక్కడే సోఫా మీద కూర్చొని పేపర్ చదువుతున్నారు. ఏంటోయ్, సీరియల్ టైం అయ్యిందా అన్నారు. ముఖం మీద చిరునవ్వుతో అవును అన్నది శ్యామల. శ్యామల టీవీ చూడటం మొదలు పెట్టిందో లేదో అంతలోనే టీవీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆశ్చర్యంగా ఏమైందబ్బా అంటూ చూసింది. టీవీ రిమోట్ కోడలు లలిత చేతిలో ఉంది. లలితనే టీవీ ఆఫ్ చేసింది. ఏమైంది లలిత, టీవీ ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగింది శ్యామల. అత్తయ్య, రోజంతా మీరు ఇలా టీవీ చూస్తుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో మీకు అసలు తెలుస్తుందా అన్నది లలిత. పేపర్ చదువుతున్న రాము గారు కోడల్ని చూస్తూ, ఏంటమ్మా లలిత, అత్తగారితో ప్రవర్తించే తీరు ఇదేనా? ఇప్పుడు టీవీ చూడటం కూడా తప్పేనా అని అన్నారు. మీకు తెలుసు కదా మామయ్య, కరెంట్ బిల్ ఎంత వస్తుందో. మీకు ఇంకా బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి అస్తమాను పేపర్ చదువుకుంటూ కూర్చుంటారు. కానీ మేము మా పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. ఇలా అనవసరమైన ఖర్చులు చేస్తే ఎలా చెప్పండి? ఈ రోజు నుండి టీవీ రిమోట్ నా చేతిలో ఉంటుంది. ఇప్పటి నుండి కేవలం సాయంత్రం మాత్రమే టీవీ ఆన్ అవుతుంది. నేనే మీ చేతికి రిమోట్ ఇస్తాను అంటూ లలిత రిమోట్ తీసుకొని గది లోపలికి వెళ్ళిపోయింది. కోడలు మాట్లాడిన మాటలకు శ్యామల బాధపడడం గమనించిన రాము గారు భార్య భుజంపై చెయ్యి వేశారు. శ్యామల భర్తతో ఏదో చెప్పబోతుంటే కానీ రాముగారు భార్యను మౌనంగా ఉండమన్నట్టు సైగ చేశారు. కాసేపటికి రాముగారు సోఫా మీద వెనక్కు వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు. కొడుకు కోడలిలో మార్పులని చాలా రోజుల నుండి గమనిస్తున్నారు రాముగారు. అనవసర విషయాలకు తల్లిదండ్రి మీద అరవడం, ప్రతి చిన్న విషయాన్ని గొడవ చేయడం వాళ్లకు రోజు అలవాటైపోయింది. ఇంటిని తన పేరున రాయమని ఇప్పటికే కొడుకు 1-2 సార్లు తండ్రిని అడిగాడు. రాముగారు కూడా అదే ఆలోచించారు. ఎప్పటికైనా ఇల్లు, నా ఆస్తి కొడుకు పేరు మీదే రాస్తాను కదా, అదేదో ఇప్పుడే రాసేస్తే ఏమవుతుంది అనుకున్నారు. ఒకరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు నారాయణ గారు కలిశారు. నారాయణ గారితో ఈ విషయం గురించి మాట్లాడారు. అప్పుడు నారాయణ గారు ఏమని సలహా ఇచ్చారంటే, చూడు రాము, వీలునామా తప్పకుండా రాయి, కానీ మొదట ఆస్తిని మీ ఆవిడ పేరు మీద రాయి, తదనంతరం కొడుకు పేరున రాయి. ఎందుకంటే వృద్ధాప్యంలో నీ భార్య కనీసం 3 పూట్ల భోజనం అయినా చేయాలి కదా అని అంటారు. నేను కూడా నా ఆస్తిని నా భార్య పేరు మీదే రాశానురా రాము అని అంటారు నారాయణ గారు. చూడు నారాయణ, నువ్వు అనుకున్నట్టు కాదురా రోహిత్ అన్నారు రాము గారు. ఒక పని చేయి, నీ కొడుకు నిజస్వరూపం తెలుసుకోవడానికి ఆస్తిని తన పేరున రాశావని ఒక చిన్న అబద్ధం చెప్పు నీ కొడుకుతో. అప్పుడు కొడుకు నిజస్వరూపం నీ ముందుకు వస్తుంది అన్నారు నారాయణ గారు. కానీ ఇంత తొందరగా కొడుకు అసలు రూపం తెలుస్తుంది అనుకోలేదు రాము గారు. కాసేపు ఇదే విషయం గురించి ఆలోచించిన రాము గారు పక్కనే ఉన్న భార్య వైపు చూస్తూ, శ్యామల, ఏ రోజైతే మన కొడుకు పుట్టాడో ఆ రోజు నుండి మనం మన కోరికలన్నీ చంపుకొని కేవలం వాడి కోసమే ఆలోచిస్తూ వచ్చాము. ఈ రోజుకి కూడా నువ్వు ఇంటి పనులన్నీ చేస్తున్నావు. కోడలెప్పుడు గదిలో విశ్రాంతి తీసుకుంటుంది లేదా బయట స్నేహితులతో తిరగడానికి వెళ్తుంది. అలాగే నేను కూడా రిటైర్ అయ్యాక నా పెన్షన్ డబ్బులు ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తున్నాను. ప్రతిరోజు సరుకులకు కరెంటు బిల్ కట్టి రావడానికి ఇలా డబ్బంతా ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తున్నాను. కానీ ఇన్ని చేసినా మనకి ఇంట్లో కనీస గౌరవం కూడా దొరకడం లేదు. రోజు రోజుకు కోడలు మన మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నది. అలాగే మన కొడుకు తన భార్య ఏది చెప్తే అది వింటున్నాడు. ఇక చాలు శ్యామల, మనకంటూ ఒక జీవితం ఉంది, ఇక నుండి మన కోసం జీవిద్దామన్నారు రాము గారు. మీరేమంటున్నారండి, నాకు అసలు అర్థం కావట్లేదు అన్నది శ్యామల. శ్యామల, చాలా రోజుల నుండి ఎక్కడికన్నా తిరగడానికి వెళ్ళాలని కోరికగా ఉంది. నిజానికి నాకు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంది, కానీ కొడుకు కోడలు కోప్పడతారేమోనని మౌనంగా ఉన్నానండి అంటుంది శ్యామల.
అసలు ఇంట్లో ఏమీ జరగకుండానే కోడలు అనవసరంగా గొడవ పెట్టుకుంటుంది. అలాంటిది మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే పెద్ద యుద్ధమే చేస్తుంది అన్నది శ్యామల. శ్యామల, నా చిన్ననాటి కోరిక ఒకటి చెప్పనా? ఆకాశంలో వెళ్ళే విమానాన్ని చూస్తూ ఒక్కసారైనా జీవితంలో విమానాన్ని ఎక్కాలనుకున్నాను. కానీ అప్పుడు మా నాన్నగారి ఆర్థిక స్తోమత వల్ల ఎలాగోలా ఇల్లు గడిచేది. నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు నా తల్లి తండ్రి. అందువల్లనే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేశారు. ఆ తర్వాత రోహిత్ పుట్టాడు. వాడు అడిగిన ప్రతి కోరిక తీరుస్తూ వచ్చాను. ఎందుకంటే నా బాల్యం అంతా ఎన్నో కోరికలను చంపుకొని గడిపాను. నా కొడుకు అలా తన బాల్యంలో బాధపడకూడదని వచ్చిన జీతం డబ్బులన్నీ వాడి కోరికలు తీర్చడానికి సరిపుచ్చాను. వాడి కోసం కొత్త కొత్త బట్టలు, మంచి తిండి, అలాగే పెద్ద చదువులు చదివించాము. ఎప్పుడూ వాడి చదువు ఆగకూడదని ఇంటి ఖర్చుల్లో కొంత డబ్బు రోహిత్ చదువు కోసం దాచిపెట్టేవాళ్ళం. నెల జీతంలోనే అమ్మ నాన్నను చూసుకుంటూ రోహిత్ చదువు ఖర్చులు మరియు ఇంటి ఖర్చులు అన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా మేనేజ్ చేయగలిగామో అది మనకు మాత్రమే తెలుసు. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలచినట్టు తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకోకుండా రోహిత్ అన్నీ మర్చిపోయాడు. కొడుకు పెద్దవాడయ్యాక బాధ్యతలన్నీ వాడికి అప్పగించి ప్రశాంతంగా వృద్ధాప్యాన్ని గడపాలనుకున్నాను. కానీ ఇక్కడ కొడుకు కోడలు ఈ బాధ్యతల నుండి మనల్ని విముక్తి కానివ్వకుండా సంకెళ్లతో బంధించేశారు. నా భుజాలపై కుటుంబ బాధ్యతలున్నప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు. కానీ బాధ్యతల నుండి విముక్తి కావాల్సిన సమయంలో కోడలు నీతో రోజంతా ఇంటి పనులు చేయిస్తుంటే, అలాగే నా పెన్షన్ డబ్బంతా తీసుకొని కొడుకు కోడలు మన మీదే పెత్తనం చెలాయిస్తుంటే చాలా బాధగా ఉంది అన్నారు రాముగారు. అయినా ఇదే మన తలరాతాన్ని సరిపెట్టుకొని బ్రతకడం తప్ప మనం ఇంకేమీ చెయ్యలేమా అండి అన్నది శ్యామల. లేదు శారదా, నేను ఇలా జరగనివ్వను. కొడుకు కోడలికి బుద్ధి చెప్పాలి. నా ఆలోచన ఆచరణలో పెట్టి వీళ్లకు బుద్ధి నేర్పుతాను అన్నారు రాముగారు. శ్యామల భర్త వైపు చూస్తూ మీరేం ఆలోచించారండి అన్నది. నేనేం చేస్తానో రేపటి దాకా వెయిట్ చేసి చూడు అన్నారు రాముగారు. మరుసటి రోజు 1వ తారీఖు పెన్షన్ కోసం వెళ్ళిన రాముగారు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. కాసేపటికి రాముగారు అయోధ్య రాముల వారి దర్శనానికి 22వ తారీఖున తనకు మరియు భార్య శ్యామల కోసం టికెట్ బుక్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. టికెట్ బస్సు లేదా ట్రైన్కు సంబంధించింది కాదు, విమానానికి సంబంధించిన టికెట్స్. రాముగారికి ప్రతి నెల 35,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అందులో 20,000 రూపాయలతో టికెట్స్ బుక్ చేశారు. మిగిలిన 15,000 సొంత ఖర్చుల కోసం పెట్టుకున్నారు. ఇంటికి వచ్చాక శ్యామలకు టికెట్ చూపించారు. శ్యామల ఒక్కసారిగా భయపడిపోయింది. మీరు మీ పెన్షన్ డబ్బులు ఖర్చు చేశారా? ఇప్పుడు కోడలు ఏం గొడవ చేస్తుందో అన్నది శ్యామల. అంతలా భయపడకు, ఈ డబ్బు నాది, నా పెన్షన్ డబ్బుల్నే నేను ఖర్చు చేస్తున్నాను అన్నారు రాముగారు. 4-5 రోజుల తర్వాత ఒక ఉదయం కోడలు లలిత అత్తయ్య వద్దకు కోపంగా వచ్చి, అసలు ఏం జరుగుతుంది అత్తయ్య? దేని గురించి మాట్లాడుతున్నావు లలిత అడిగింది శ్యామల. ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నారు అత్తయ్య. ఈ నెల మామయ్య గారు బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురాలేదా? 10వ తారీఖు వస్తుంది. మీరు ఈ రోజే వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురమ్మని ఆయనకి చెప్పండి అన్నది లలిత. లలిత, అసలు విషయం ఏంటంటే ఈ నెల మీ మామయ్య గారు నేను కలిసి తిరగడానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామమ్మా. పెన్షన్ డబ్బులు వాటి కోసమే ఖర్చు చేశాం. అందుకే ఈ నెల పెన్షన్ డబ్బులు ఇవ్వలేము అన్నది శ్యామల. ఏంటి, మీరిద్దరూ తిరగడానికి వెళ్తున్నారా? సిగ్గులేదా మీకు? ఈ వయసులో తిరగడం అంత అవసరమా అత్తయ్య? నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. రానివ్వండి మీ అబ్బాయిని. తనకి తెలుస్తుంది మీరిద్దరూ బాధ్యత లేకుండా అనవసరపు ఖర్చు ఎంత చేస్తున్నారో. మా ఇద్దరిని అడగకుండా అసలు ఎలా వెళ్తారు? మమ్మల్ని అడగకుండా అసలు పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అన్నది లలిత. కోడలి మాటల ద్వారా ఈరోజు కొడుకు వచ్చాక ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని అనుకుంది శ్యామల మనసులో. ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ డబ్బులు కొడుకు కోడలు తీసుకుంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు. అందులో నుంచి 500 రూపాయలు కూడా అత్తామామలను ఖర్చు చేయనివ్వరు. ఒకవేళ అలా ఖర్చు చేస్తే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఇలాగే ఒకసారి రాముగారు పెళ్లి రోజు సందర్భంగా పెన్షన్ డబ్బు నుంచి 1,000 రూపాయలు ఖర్చు చేసి నా కోసం ఒక చీర కొని ఇచ్చారు. పెన్షన్ డబ్బులో 1,000 రూపాయలు తక్కువ అవ్వడం గమనించిన కోడలు
మామగారి మీద కేకలు వేస్తూ, ఈ డబ్బులో 1000 రూపాయలు తక్కువగా ఉన్నాయి, నాకు చెప్పకుండా పెన్షన్ డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తారు అని మామగారిని నిలదీసింది. చూడమ్మా, మీ అత్తయ్య గారి కోసం చీర కొన్నానమ్మా. చాలా రోజుల నుండి కొత్త చీర తను కొనుక్కొనే లేదు. ఎప్పుడూ పాత చీరలే కడుతుంది. ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి కొత్త చీర కొని గిఫ్ట్గా ఇచ్చాను అన్నారు రాముగారు. ఈ వయసులో యానివర్సరీ గిఫ్ట్స్ అవసరమా మామయ్య? ఇంట్లో ఇంత ఖర్చు అవుతుంటే కరెంట్కి, వాటర్కి, సరుకులకి ఇలా అన్ని బిల్లులు మేమే కట్టాలి. జీవితం అంతా గ్రామాల్లో నివసించిన మీకేం తెలుస్తుంది నగరాల్లో ఎంత ఖర్చు అవుతుందో? ఇలా కోడలు చేసిన గొడవను గుర్తు చేసుకొని శ్యామల చాలా భయపడిపోయింది. 1000 రూపాయలకే ఇంత గొడవ చేసిన కోడలు ఇప్పుడు ఊరికే ఉంటుందా అనుకుంటుంది శ్యామల. సాయంత్రం ఎప్పుడైతే రోహిత్ ఇంటికి వచ్చాడో గదిలోకి వెళ్ళి లలిత విషయం అంతా చెప్పింది. రోహిత్ కోపంగా బయటికి వచ్చి హాల్లో తండ్రి ఎదుట నిలబడి, ఈరోజు 10వ తారీఖు, ఇంకా పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని అడగకుండా డబ్బంతా ఖర్చు చేసేశారు. ఇక ఇప్పుడు ఇల్లు ఎలా గడపాలి? వృద్ధాప్యంలో తిరగడానికి ప్లాన్ చేసుకున్నారా? ఇంట్లో ఉండలేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళొచ్చు కదా నాన్న. మీరు కనుక పెన్షన్ డబ్బు ఇవ్వలేదో అంటూ అనేసరికి ఇంకా సోఫాలో కూర్చున్న రాముగారి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. తండ్రి కూడా కోపంగా లేచి నిలబడి, ఇక చాలు, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం? మీకు కేవలం మేము తిరగడానికి వెళ్తున్నదే కనపడుతుంది. మీరు చేసే ఖర్చుల గురించి మాట్లాడేందుకు ప్రతి నెల కొత్త చీరలు కొంటుంది నీ భార్య. పార్టీలకు వెళ్తుంది, ప్రతి వీకెండ్ బయటకు వెళ్తారు, భోజనాలు కూడా బయటే తింటారు. ఇంట్లో టీవీ చూడాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలి. బాబు రోహిత్, నీ తల్లి తండ్రి వృద్ధులయ్యారు, ఇంకా చనిపోలేదు. మాకు కూడా మనసుంటుంది, కొన్ని కోరికలు ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది, ఏదన్నా తినాలనిపిస్తుంది. మేము బయటకు వెళ్తే అనవసరంగా ఖర్చు చేసిన వాళ్ళమా? మరి మీరు బయటికి వెళ్తే, సినిమాలకు వెళ్తే, బయట తినడానికి వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు, వాటి గురించి కూడా మాట్లాడండి. మర్చిపోయావా? 6 నెలల క్రితం విదేశాలకు తిరగడానికి వెళ్ళారు. మీకు టికెట్స్ ఫ్రీగా దొరికాయా? ప్రతి సంవత్సరం మీరు తిరగడానికి వెళ్తారు. ఎప్పుడన్నా మేము వద్దన్నామా? అలాంటిది ఈరోజు మేము బయటకు తిరగడానికి వెళ్తుంటే మీకెందుకు ఇబ్బందిగా ఉంది అన్నారు రాముగారు. నాన్న, మేము తిరగడానికి వెళ్ళినప్పుడు నేను నా డబ్బునే ఉపయోగిస్తాను, ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు కదా అన్నాడు రోహిత్. నేను కూడా నా డబ్బుతోనే టికెట్స్ కొన్నాను, నిన్ను డబ్బు అడగలేదు కదా అన్నారు రాముగారు. తండ్రి సమాధానం విన్న తర్వాత, సరేనన్న, మీరు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. కానీ నేను చెప్పేది వినండి. ఈ ఇంట్లో ఉండాలంటే మీకు ఉచితంగా భోజనం దొరకదు. ఖచ్చితంగా మీరు డబ్బు చెల్లించాల్సిందే, లేకపోతే మీకు భోజనం దొరకదు. ఫ్రీగా మీకు అన్నం పెట్టే అర్హత కూడా నాకు లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రోహిత్. మీ కొడుకు చెప్పింది విన్నారుగా, ఇక ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోండి. ఈ వయసులో తిరగడానికి వెళ్ళి ఏదన్నా జరిగితే నేను మీ సేవ చేయను. అందుకే ఇంట్లో ఒక మూలన పడి ఉండండి అన్నది లలిత. ఏమ్మా కోడల, మీ అత్తయ్య రోజంతా ఇంటి పని చేస్తుంది, అప్పుడు తన ఆరోగ్యం గురించి పట్టించుకొని నువ్వు బయటికి వెళ్తే అనారోగ్యానికి గురవుతున్నాం అంటున్నావా? అయినా నీ పర్మిషన్ తీసుకొని నా పెన్షన్ డబ్బు ఖర్చు చేయాలా అన్నారు కోపంగా. మామగారి మాట విని లలిత కూడా గదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడే నిలబడి ఉన్న శ్యామల అంతా వింటూ కొడుకు కోడలు అన్న మాటలకి చాలా బాధపడుతుంది. ఏంటండి, బయటకు తిరగడానికి వెళ్తామంటేనే ఇంట్లో ఇంత గొడవ జరిగింది, అంత వెళ్ళడం అవసరం అంటారా? ఈసారికి మానుకుందామండి, లేదంటే 3 పూట్ల భోజనం కూడా దొరకదు అన్నది శ్యామల. నువ్వు దిగులు పడక శ్యామల, నేనున్నంత వరకు నీకు ఆ పరిస్థితి రానివ్వను. కొడుకు కోడలు విదేశాలకు వెళ్ళినప్పుడు దాదాపు 5 లక్షల దాకా ఖర్చు అయి ఉంటుంది. ఇలా నోరు మూసుకొని ఎన్ని రోజులు వీళ్ళ మాటలు భరించాలి? ఏదో ఒక రోజు మాట్లాడాలి కదా, లేకపోతే మిగిలిన జీవితం అంతా ఇలా మాటలు పడుతూనే బ్రతకాలి అన్నారు రాముగారు. మరుసటి రోజు అందరికీ టిఫిన్ వండింది శ్యామల. కొడుకు కోడలు కూడా తినడానికి వచ్చారు, కానీ తల్లి తండ్రితో ఎవరూ మాట్లాడలేదు. రాముగారు పరిస్థితిని గమనిస్తున్నారు. అందరూ టిఫిన్ తినడం పూర్తయ్యాక, శ్యామల, మనం తిరగడానికి వెళ్తున్నాం కదా, షాపింగ్కి వెళ్దాం పదా. నువ్వు కొత్త చీరలు కొనుక్కో, అలాగే నేను కూడా కొత్త బట్టలు కొనుక్కుంటాను. చాలా రోజులైంది కొత్త బట్టలు కొనలేదు కదా, ఈ పాత బట్టలనే వేసుకొని బయటికి తిరగలేం కదా అన్నారు రాముగారు. అసలే కోపంగా ఉన్న కొడుకు, నానా, ఇక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వలేను. మీరు ఎక్కడున్నా ఇల్లు చూసుకొని వెళ్ళండి. అసలు సిగ్గు లేకుండా కొడుకు కోడలి ముందు చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి
వెళ్ళడానికి ఎలా ముఖం చెల్లుతుంది మీకు అన్నాడు కోపంగా రోహిత్. మేము ఉండడానికి వేరే ఇల్లు ఎందుకు వెతుక్కోవాలి? ఈ ఇల్లు మాది. ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్నది. నన్నే వెళ్ళమంటున్నావా అన్నారు రాముగారు. నానా మర్చిపోయారా? ఇల్లు మిగిలిన ఆస్తి నా పేరున రాశానని చెప్పారు కదా. అప్పుడు రాముగారు ముఖం మీద చిరునవ్వుతో, చూడు రోహిత్, వీలునామా రాసిన మాట నిజమే, కానీ నా స్నేహితుడు నారాయణ ఇచ్చిన సలహాతో బతుకున్నంత వరకు ఇంటిని కొడుకు పేరున రాయొద్దు అన్నాడు. నారాయణ మాటలు విన్నాను, చిన్న అబద్ధం చెప్పాను. ఇంటిని నీ పేరున రాయినందుకు సంతోషిస్తున్నాను. ఇంటిని అమ్మ పేరు మీద వీలునామాగా రాశాను. తదనంతరమే నీకు దక్కుతుంది. ఇల్లు నీ పేరున ఉంటే అస్సలు ఆలోచించకుండా మమ్మల్ని ఇంటి నుండి గెంటేసేవాడివి కదా. ఇద్దరూ ఒక్క మాట వినండి. నేను టీచర్గా ఉద్యోగం చేసినన్ని రోజులు గౌరవంగా బ్రతికాను. నువ్వు నీ భార్య మమ్మల్ని ఇంకా అవమానిస్తూ మాట్లాడడం ఇక నిన్ను సహించను. ఇక ఈ రోజు నుండి మీరు పై అంతస్తులో ఉండండి. నేను మీ అమ్మ కింద ఇంట్లో ఉంటాము. అలాగే ప్రతి నెల అద్దె 10,000 రూపాయలు చెల్లించాలి, లేదా వేరుగా ఇల్లు వెతుక్కోండి అన్నారు. ఈరోజు 20వ తారీఖు. మీకు 10 రోజులు గడువిస్తున్నాను. నెలాఖరులోగా సమాధానం చెప్పండి అని అంటారు రాముగారు. ఎంత ద్రోహం! ఆస్తి నా పేరున మార్చామని చెప్పాక డాక్యుమెంట్స్ కూడా చూపించలేదు. అడిగితే బ్యాంక్ లాకర్లో పెట్టానని చెప్పారు. అంటే ఆస్తి నా పేరున రాశానని అబద్ధాలు చెప్పారా? ఎవరన్నా కన్న కొడుకుకే ఇంత ద్రోహం చేస్తారా అన్నాడు రోహిత్. ఎప్పటికైనా కొడుకు కోడలే మీకు దిక్కు, అది మర్చిపోకుండా మాట్లాడకండి మామయ్య అంటుంది కోడలు. నిజంగా ఆస్తిని నీ పేరున రాస్తే మమ్మల్ని నువ్వు ఇప్పటిదాకా ఇంట్లో ఉండనిచ్చేవాడివా? కాదు రోహిత్, ప్రస్తుతానికి కాళ్ళు చేతులు ఆడుతున్నాయి. కోడలా, ఒకవేళ నీపై ఆధారపడాల్సిన పరిస్థితే వస్తే ఆకలితోనైనా మేము చస్తాము. మేము మా డబ్బుని ఖర్చు చేస్తున్నాము. ఒకరితో అవమానాలు ఇంకా సహించలేము. వృద్ధాప్యం గురించి అంటావా? నెల నెల వస్తున్న పెన్షన్తో ఒక పనివాడిని పెట్టుకోలేమా? మా వృద్ధాప్యం గురించి ఎక్కువగా బాధపడకు అన్నారు రాముగారు. తండ్రి సమాధానం విని కొడుకు కోడలు ఇద్దరూ మౌనంగా నిలబడిపోయారు. శ్యామల, పద షాపింగ్కి వెళ్దాం అంటూ భార్య చేయి పట్టుకొని బయలుదేరారు రాముగారు. భోజనం బయట తినేసి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చారు. ఈసారి కోడలు ఏమీ మాట్లాడలేదు. తనేమన్నా మాట్లాడినా తిరిగి మామగారు తనకి 4 మాటలు వినిపిస్తారని తనకు అర్థమయ్యింది. మరుసటి రోజు రాముగారు దంపతులు బయలుదేరవలసిన రోజు. మరుసటి ఉదయం సంతోషంగా ఇద్దరు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ కొడుకు కోడలికి వినిపించేలా, మేము 10 రోజుల్లో తిరిగి వస్తాం, అప్పటి వరకు మీ సామాన్లు సర్దుకోండి అంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ చేరగానే అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి లోపలికి వెళ్ళారు. తాము ఎక్కవలసిన విమానం దూరం నుండి చూసి రాముగారు చిన్న పిల్లాడిలా సంతోషపడుతున్నారు. శ్యామల విమానాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. కాసేపటికి విమానంలో కూర్చున్నారు. కింద నుంచి చూస్తే ఆకాశంలో వెళ్ళే విమానం ఎంత చిన్నగా ఉంటుంది, కానీ ఇంతమంది ఇందులో కూర్చోవచ్చా అనుకుంటూ ఇద్దరు ప్రయాణం చేశారు. మరికొద్దిసేపటికి అయోధ్య చేరుకున్నారు. భగవంతుడి దర్శనం చేసుకొని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చూసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇలా మన సమయాన్ని గడుపుతున్నామన్నది శ్యామల. శ్యామల వృద్ధాప్యంలోకి వచ్చామంటే మనసులోని కోరికలను చంపేసుకోవాలని కాదు, కానీ ఈ రోజుల్లో పిల్లలు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఇంట్లో పడుండే పాత సామాన్లు అనుకుంటున్నారు. పాపం, కనీసం పెన్షన్ కూడా రాని తల్లిదండ్రి, అలాగే ఆస్తంతా కొడుకుల పేరున రాసేసి రోడ్డు పాలయ్యే తల్లిదండ్రి, ఇలా వీళ్ళ గతి ఏంటో అని అర్థం కావట్లేదని బాధపడుతుంది. అయోధ్య తీసుకెళ్లడం చాలా దూరం విషయం. మన కొడుకు కనీసం మనల్ని పక్క వీధిలో ఉండే గుడికి కూడా తీసుకెళ్ళడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు శ్యామల? కొద్ది రోజులైనా ప్రశాంతంగా గడపాలని వచ్చాము అన్నారు రాముగారు. చూస్తూ చూస్తూనే 10 రోజులు గడిచిపోయాయి. తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఇంటి తలుపులు తెరవగానే తల్లిదండ్రిని చూసిన కొడుకు కోడలు తల్లిదండ్రి పాదాల వద్దకు చేరుకున్నారు. నాన్న, మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుండి మీరు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండండి, కానీ మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపోమ్మని చెప్పమాకండి. ఉన్న చిన్న జీతంతో ఎక్కడికన్నీ వెళ్ళగలము, ఎలా బ్రతకగలము అన్నాడు రోహిత్. అవును మామయ్య, మీకు నెల నెల 10,000 రూపాయలు ఇంటి బాడుగ కడుతూ ఉంటే పిల్లల్ని చదివించుకోలేము. ఇంటి పనంతా నేనే చేస్తాను. మీ పెన్షన్ అత్తయ్యకి ఇవ్వండి. ఇక ఇప్పటి నుండి అత్తయ్య గారి చేతుల మీదనే ఇల్లు నడుస్తుంది. మీరైనా చెప్పండి అత్తయ్య అంటూ అత్తయ్యని బతిమాలుతుంది కోడలు. రాముగారు కొడుకు కోడల్ని చూస్తూ,
జీవితంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి. లేకపోతే ఇప్పటికి నేను నా శ్యామల అవమానాలతోనే జీవించాల్సి వచ్చుండేది. వృద్ధాప్యంలో ఎప్పటికీ ఆత్మగౌరవంగా జీవించాలి అనుకున్నారు రాము గారు.